గడిచిన 24 గంటలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అయితే మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అయితే అధికారులు ప్రజలకు ఎటువంటి అవసరాలు తీర్చాలన్న దానిపై ఇప్పటికే ముగ్గురు జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి అవసరాలు తీర్చేందుకు అయితే మాత్రం అన్ని ప్రణాళికలు రచించినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రోజు రోజుకి వరద పెరుగుతా ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ 10.16 మిల్లీమీటర్ల 16 సైతం వర్షపాతంలో వరద ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరో ప్రక్కన దేవీపట్నం నుంచి పునరావాస కేంద్రాలు అటు సైడ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చూస్తా ఉన్నారు. అయితే వరదను ఉప్పరతేరు ప్రాంతాల వద్ద ఎక్కువగా కోతకు గురవుతున్న నేపథ్యంలో అటు సైడ్ కూడా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మరో ప్రక్కన మన్యం ప్రాంతాల్లో పూర్తిగా ప్రజలకు పూర్తి స్థాయిలో ఆహారాన్ని అందించేందుకు మాత్రం అధికారులు చూస్తా ఉన్నారు. ఈ విధంగా మరో 2 రోజుల పాటు వర్షాలు పూర్తి స్థాయిలో కురుస్తూ ఉంటాము. వరద ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ వరద ప్రభావం నుంచి ప్రజలు ఎటువంటి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే దానిపై ఇప్పటికే అధికారులు పూర్తి సన్నద్ధతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. కెమెరామెన్ అసంతో రిపోర్టర్ చంటి, కాకినాడ.